ఏదైనా కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళ చేతులకు బేడీలు వేస్తుంటారు పోలీసు వాళ్ళు. అట్నే వాళ్ళను కోర్టులకు తీసుకుపోయినప్పుడు, జైలుకు తీసుకుపోయేటప్పుడు కూడా చేతులకు బేడీలు వేస్తుంటారు. బేడీలేసి పట్టుకుంటే ఎటు పరారు గారని గట్ల చేస్తుంటారు. కానీ ఒక క్రిమినల్స్ చేతులకు ఉండాల్సిన బేడీలు పోలీస్ స్టేషన్ గేటుకి వేసిరట. అంటే పోలీస్ స్టేషన్ గేటు తప్పు చేసిందని గిట్ల దానికి బేడీలు వేసిరా ఎట్లా? ఆగో నిజంగానే పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలేసి ఉన్నాయి కదా. పోలీస్ స్టేషన్ కాంపౌండ్కు కావాలుండాల్సిన గేటే ఏం తప్పు చేసిందో మరి. గేటుకు బేడీలేసిరంటే గేటు ఖచ్చితంగా చాలా పెద్ద నేరమే చేసి ఉండాలి. బేడీలేసి అరెస్ట్ చేసిన గేటును కోర్టులో అప్పచెప్తారంటారా అని ఏడలేని అనుమానాలు వస్తున్నాయిలే ఇవన్నీ చూస్తుంటే. పాపం పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసు వాళ్లకు గేటుకు తాళం వేస్తేందుకు తాళం కప్ప దొరకలేదా, లేకుంటే తాళం కప్ప కొనలేని కడుదీన పరిస్థితుల పోలీస్ స్టేషన్ను నడిపిస్తున్నారో ఏందో గాని గేటుకైతే ఇట్లా బేడీలేసే పోలీస్ స్టేషన్ను నడిపిస్తున్నారు పాపం. వైసీపీ కార్యకర్త పాలేటి కృష్ణవేణి అనేట ఆమె సోషల్ మీడియాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారు మందకృష్ణన్నలు కలిసి పెళ్లి భోజనం చేస్తుంటే దాని మీద తప్పుడు ప్రచారం చేసుకుంటా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని ఆమెను దాచేపల్లి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకొచ్చిరట. అయితే వైసీపీ లీడర్లు ఆమెను కలిసేందుకు వకీల్ను తీసుకొని పోలీస్ స్టేషన్కు పోయిర్రు. ఇక వాళ్ళని లోపలికి రానియకుండా స్టేషన్ గేటుకు బేడీలతోటే లాకేపించిండట సిఐ గారు. 24 గంటలు కుల్లబెట్టాల్సిన పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలతోటే తాళమేసుడైంది. ఒక ఆడామను రాత్రంతా స్టేషన్లో ఉంచుడైందని ఫ్యాన్ పార్టీ లీడర్లు గరం అవుతున్నారు. ఇది చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కి రాకూడదు అంటే ఎందుకు రాకూడదు? పోలీస్ స్టేషన్ అనేది ఒక ప్రభుత్వమే కాదు, గవర్నమెంట్ ఆఫీస్. ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ వాడైనా రావచ్చు, ఏ ప్రజలైనా రావచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాకూడదంట. బోర్డు పెట్టమన్నారు మా వాళ్ళు. అలాగే పైన బోర్డు పెట్టండి రావు. ఇవన్నీ రేపు ఎంక్వైరీలు జరుగుతాయి. ఖచ్చితంగా ఇటువంటి ఆఫీసర్ని కఠినంగా శిక్షించాలి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేసిద్దో, సొంత పోలీస్ స్టేషన్కే బేడీలేసిన ఇటువంటి సిఐని డీజీపీ గారు ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారో సమాధానం చెప్పాలి. స్టేషన్ గేటుకు తాళాలు లేవని బేడీలేసిరు. ఇక రేపు పొద్దున ఎవరినన్నా అరెస్ట్ చేసేందుకు పోయినప్పుడు బేడీలు లేవని చేతులకు మూతులకు తాళాలేసి పట్టుకొచ్చినా పట్టుకొస్తారు కావచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన దాచేపల్లి జనం.